న్యూస్ అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఒక కుటీర పరిశ్రమతో ఏకంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. డంపులో ₹1,00,00,000కు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా తయారీ యంత్రాలు, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరాకు పాల వ్యాను వాడుతున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీపై ములకల చెరువు ఎక్సైజ్ ఆఫీస్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం తయారీ యూనిట్కి సంబంధించిన వస్తువులను ఏదైతే అందులో ఉన్న మిషనరీస్ని మొత్తం ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మనం ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులో ఉన్నాము, పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. సీజ్ చేసిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్న వాటిని ఏవే ఉన్నాయో మనం చూద్దాము. ఇది మినరల్ వాటర్ ప్లాంట్. ఇందుకోసము వాటర్ను కలపడానికి కోసం ఇందులో వాటర్ పెట్టుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన పైపులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒక మిక్సింగ్ యూనిట్ను సీజ్ చేశారు. ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్స్ క్లీన్డ్ అలర్ట్ వన్స్ ఇన్ మంత్, నెలకు ఒకసారి క్లీన్ చేయాలంటూ దీని మీద ఒక స్టిక్కర్ కూడా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ మిషనరీ ద్వారానే మొత్తం కలిపినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సీజ్ చేసిన తర్వాత ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ములకల చెరువుకు సంబంధించిన వారు ఒక నోటీస్ కూడా కనిపించారు. నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ ములకల చెరువు ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎట్ ఫ్లాట్ నెంబర్ 12 అండ్ 13 స్క్వేర్ యార్డ్ నెంబర్ 301/3లో ఇది సీజ్ చేశామని చెప్పినారు. వీరి మీద కేసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 98/2025 కింద ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ములకల చెరువు కేసు నమోదు చేసింది. 3/10/2025 కేసు నమోదైంది. సెక్షన్స్ ఏదైతే అండర్ సెక్షన్ 34(a) రెడ్ విత్ 13(1)(a) 36(1)(c) ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1988 అండ్ 7(b) రెడ్ విత్ 8(a) ఆఫ్ ఏపీ ప్రొవిషన్ యాక్ట్ 1995 ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ములకల చెరువు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఆ స్పాట్ ములకల చెరువు టు మదనపల్లి బస్ స్టాండ్ రోడ్, కదిరినేనికుంట విలేజ్, ములకల చెరువు. నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ A1 అద్దేపల్లి జనార్దన్ రావు 2B అరెస్ట్ కాలేదు. కట్టా రాజు 2B అరెస్ట్, ఇతను కాలేదు. సయ్యద్ హజీ ఇతను అరెస్ట్ చేశారు. చుక్కల బాలరాజు, తిరుపారెడ్డి రాజేష్ ఇతను ఏదైతే ఈ రాజేష్ జయచంద్రారెడ్డి టీడీపీ గత ఇన్ఛార్జిగా పనిచేసి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డికి PS ఇతను గణేశన్, మణిరామం, వేగ్నేష్ సూర్య, వెంకటేష్ సురేష్, దాస్ మిథున్, అంటా దాస్ వీరంతా తమిళనాడుకి సంబంధించిన వారు. A12గా కడాలి శ్రీనివాసరావు ఇతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా సురేంద్ర నాయుడుని కూడా ఈ కేసులో పెట్టారు. దీంతోపాటు ఏదైతే PA రాజేష్కు సంబంధించి నా రాక్ స్టార్ వైన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా PTMలో ఆంధ్ర వైన్స్ను కూడా సీజ్ చేశారు. మొత్తం మీద 2 వైన్ షాప్స్ సీజ్ చేశారు. అదేవిధంగా వీరికి లభ్యమైన డైరీలో 78 మంది వరకు బెల్ట్ షాపులకు సంబంధించిన పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ వివరాలను కూడా ఎక్సైజ్ అధికారులు క్రోడీకరిస్తున్నారు. ఎవరు ఈ మద్యాన్ని తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఎంత వ్యాపారం జరిగింది, ఏ విధంగా తయారు చేశారన్న వ్యవహారం మీద మొత్తం మీద చూస్తే ఈ 3 యంత్రాలతో పాటు ఈ 2 వీలర్స్ను కూడా ఇక్కడున్న 2 2 వీలర్స్ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మద్యాన్ని బాటిల్స్లో పోసి అమ్మడానికి కూడా కొంత బాటిల్స్, లేబుల్స్ను కూడా సీజ్ చేసి ఇక్కడ స్టాక్ పెట్టారు. మొత్తం మీద ఇక్కడ చూస్తున్న ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో ఏదైతే సీజ్ చేశారో ఇది మనం చూపించే ఈ బాటిల్స్లోనే సీజ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ బాటిల్స్ తెప్పించారు. ఇవి కూడా క్వాలిటీ లేని విధంగానే చాలా పల్చగా ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వం సరఫరా చేసే చీప్ లిక్కర్ బాటిల్స్ కొంత మందంగా కనిపిస్తాయి. ఈ క్వాలిటీ చూస్తే మరీ దారుణంగా కనిపిస్తుంది. ఇది కొంత వేడి నీళ్లు పోసినా కరిగిపోయే విధంగా అంత తక్కువ క్వాలిటీతో తయారు చేసిన పరిస్థితి. ఇదే విధంగా లేబుల్స్ కూడా ఇక్కడ సీజ్ చేశారు. ఈ లేబుల్స్కి సంబంధించి మనం చూడవచ్చు కేరళ వైన్స్ ఇంకో బ్రాండ్ 3 రకాల బ్రాండ్స్ను తయారు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం
వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ క్యాన్స్ కూడా సీజ్ చేశారు. దీంతోపాటు ఏదైతే మద్యానికి సంబంధించి స్పిరిట్తో పాటు 35,000 లీటర్ల వరకు స్పిరిట్ స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి. ఈ వ్యాన్ ఏదైతే ఈ వ్యాన్ రాజేష్కు సంబంధించిన వ్యాన్గా తెలుస్తుంది. ఈ వ్యాన్ కూడా ఇది క్రైమ్ నెంబర్ 98/2025 కింద సీజ్ చేశారు. ఇందులో నుంచే సరఫరా చేసినట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా వ్యవహారం జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ సీజ్ చేసిన వాహనానికి సైతం ఏదైతే కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక పేపర్ మీద ప్రింట్ చేసి అతికించిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసు ఒక సవాల్గా ఎక్సైజ్ అధికారులకు మారిన పరిస్థితి. అయితే ఇప్పుడే ఈ జనార్దన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు జయచంద్రారెడ్డిలు కలిసి వ్యాపారం చేశారా, లేకపోతే జయచంద్రారెడ్డికి ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతని స్నేహితుడు జనార్దన్ రావు ఇక్కడ ప్లాన్ చేశాడు? మొత్తం మీద చూస్తే వారిద్దరూ ఇంజనీరింగ్ కళాశాలలో వాకాడలో ఇంజనీరింగ్ చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఏదైతే జనార్దన్ రావు జయచంద్రారెడ్డికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు చూసేవాడని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన మరో నాయకుడి వ్యవహారం కూడా ఇందులో కీలక పాత్రగా ఉంది. అతని సమీప బంధువు కూడా ఇందులో పాత్ర. అతని సమీప బంధువు తోటలోనే ఏదైతే నిన్న కింగ్ఫిషర్ బీర్లు అదే ఏదైతే లేబుల్ ఏదైతే స్కాన్లో గుర్తింపు పొందలేదని తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాకుండా రాజకీయంగా కూడా దుమారంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ కల్తీ మద్యం కేసులో ఏదైతే మద్యం సిట్టు వ్యవహారంలో పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి కూడా కొంత బురద అంటే విధంగా వ్యవహారం నడిచిందని అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏదైతే ఈ కల్తీ మద్యం తయారీ యూనిట్ ద్వారా మీరు కూడా ఏం సచ్చీలు కాదు, మీరు కూడా ఎలాంటి వ్యవహారాన్ని నడిపారంటూ ప్రతిపక్షానికి కొత్త ఆయుధాన్ని అందించిన వ్యక్తి జయచంద్రారెడ్డి అయ్యాడని కూడా చెప్పవచ్చు. అయితే నిఘా వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ ఏం చేసిందన్న కోణంలో కూడా సీఎం ఈ విధంగా చాలా సీరియస్గా వ్యవహరించినాడు. సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన ఏదైతే ఒక అరగంట పాటు రివ్యూ నిర్వహించినట్లు సమాచారం. ఈ రివ్యూలో ఉన్నతాధికారులపైన చాలా సీరియస్గా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అసలు దోషులు ఏదైతే జయచంద్రారెడ్డి లేకపోతే జనార్దన్ రావు అన్న ఏవన్గా ఉన్న జనార్దన్ రావు సొంతంగా చేసే కెపాసిటీ ఇక్కడ లేదు. అతను ఏదో ఇతర ఇబ్రహీంపట్నానికి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఇక్కడ ధైర్యంగా ఏదైతే యూనిట్ పెట్టి ఈ విధంగా వ్యవహారం చేశాడంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న రాజకీయ అంగబలం కానీ రాజకీయ అంగబలం అతనికి సహాయకారిగా ఉంటుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, మల్కల్ చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి.